నిజ జీవితంలో వాయిస్ ఎలా పనిచేస్తుంది? పాఠశాలలో మనం కేవలం మార్కుల కోసం గ్రామర్ సూత్రాలను నేర్చుకుంటాం. కానీ నిజ జీవితంలో ఆ వాక్యాన్ని ఎందుకు ఎప్పుడు వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు వాయిస్ అంటే ఏంటి? రెండవది ప్యాసివ్ వాయిస్ అంటే కర్మని వాక్యం. జరిగిన పనికి లేదా ఆ పని ఎవరి మీద జరిగిందో కాదు. ఇది ఈ వాజ్ అరెస్టెడ్ అనేది హీ అరెస్టెడ్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్ ని మార్చగా వచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్ అరెస్టెడ్, అతనిని అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ హీ అంటే అతను ఒక దొంగ. మనం పబ్లిక్ అనౌన్స్మెంట్స్ అంటాం. ఇక్కడ ఎలా ఉంటది? ఇక్కడ ప్రయాణికులకు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు ప్యాసివ్ వాయిస్ లోనే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ నెంబర్ 12727 ఈజ్ డిలేడ్ బై 2 hours. ఎంత అర్థమైందో ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. క్లాస్ లో ఉన్నప్పుడు సహజంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మీదే దృష్టి పెట్టేవాడిని, వాడికి అర్థమైందా లేదా అని. కానీ మీరందరూ తెలియగల వాళ్ళే, మీరు చక్కగా అర్థం చేసుకుంటారు. అయినా నా మనసు ఇంకొంచెం బాగా చెప్పాలని చెప్పేసి పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చివరిగా మరలా ఒక 4-5 ఉదాహరణలు చెప్పేసి ఈ యొక్క చాప్టర్ ని క్లోజ్ చేస్తాను. సరే, స్కూల్ గ్రామర్ వర్సెస్ స్పోకెన్ ఇంగ్లీష్. నిజ జీవితంలో వాయిస్ ఎలా పనిచేస్తుంది? హలో మై డియర్ స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ ఇంపార్టెంట్ రియల్ లైఫ్ కాన్సెప్ట్. For your kind information, this is not exam English, this is spoken English and life English. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్ కాదు, నిజ జీవితంలో మనం ఉపయోగించే వాయిస్ గురించి తెలుసుకోబోతున్నాం. పాఠశాలలో మనం కేవలం మార్కుల కోసం గ్రామర్ సూత్రాలను నేర్చుకుంటాం. కానీ నిజ జీవితంలో ఆ వాక్యాన్ని ఎందుకు ఎప్పుడు వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఈ ఒక్క వీడియోతో మీ కన్ఫ్యూజన్ మొత్తం పోవాలి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ రీకాల్ వాట్ వి లెర్న్ ఇన్ స్కూల్ డేస్. ఒక్కసారి మనం స్కూల్ రోజులలో నేర్చుకున్న దానిని గుర్తుకు తెచ్చుకుందాం. ఇన్ స్కూల్ దే టీచ్ అబౌట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండ్ ద మీనింగ్స్ ఆఫ్ బోత్ ఆర్ ద సేమ్. అక్కడ యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మారుస్తాం కాబట్టి రెండింటి అర్థాలు ఒకటే. ఈ విషయం మనం తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, అసలు వాయిస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వాయిస్? ఇంగ్లీష్ లో ఒక విషయాన్ని 2 కోణాల్లో చెప్పవచ్చు. ఒకటి యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి వాక్యం, పనిచేసే వ్యక్తికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం యాక్టివ్ వాయిస్ లో మనం వాక్య నిర్మాణం చేస్తాం. రెండవది ప్యాసివ్ వాయిస్ అంటే కర్మని వాక్యం, జరిగిన పనికి లేదా ఆ పని ఎవరి మీద జరిగిందో వారికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈ యొక్క ప్యాసివ్ వాయిస్ రాస్తాం. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ పనిచేస్తుంది, ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ మీద పని జరుగుతుంది. ఓకే, ఉదాహరణగా చిన్నప్పటి ఉదాహరణ తీసుకుందాం. మరలా మీరు నిజ జీవితం అన్నారు, తేడా అన్నారు, మరలా పాతవే చెబుతున్నారని అనుకోవద్దు. ఆ తొందరే మీకు వద్దు. అసలు కాన్సెప్ట్ అర్థం కానప్పుడు నా వీడియో పూర్తిగా వ్యర్థమే అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ, ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఎగ్జాంపుల్ వాక్యం. రామ కిల్డ్ రావణ, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్ వేర్ ద సబ్జెక్ట్ రామ పెర్ఫార్మ్ ద యాక్షన్ కిల్డ్. ఓకే, ఇక్కడ రాముడు పని చేస్తున్నాడు. ఏ పని? చంపటం అనేటటువంటి పని. ఇది సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇన్ ప్యాసివ్ వాయిస్ రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఫ్రెండ్స్, హియర్ the meaning doesn't change but the focus on the object. ఇక్కడ అర్థమే మారలేదు, కానీ ఫోకస్ అంతకుముందు సబ్జెక్ట్ మీద ఉంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మీద ఉంది, అంతే. మరి అంతే కదా, రాముడు రావణుని చంపాడన్నా, రావణుడు రాముని చేత చంపబడ్డాడన్నా అర్థం ఒకటే కదా. ఇదే కదా మనం చదువుకునే రోజులు నేర్చుకున్నది. ఇంతకీ ప్యాసివ్ కన్స్ట్రక్షన్ గుర్తుందా? అదే ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, ఒరిజినల్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఒకసారి గుర్తెచ్చుకోండి. రామ కిల్డ్ రావణ, ఇక్కడ రావణ అనేటటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. ఆ తర్వాత వాజ్ ప్లస్ కిల్డ్ అంటే బి ప్లస్ వెర్బ్ 3 వచ్చింది. ఆ తర్వాత బై అనే ప్రిపోజిషన్, ఆ తర్వాత సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా మారింది. రావణ వాజ్ కిల్డ్ బై రామ. మరో ముఖ్యమైన తేడా మీకు గుర్తు ఉందా? యాక్టివ్ వాయిస్ లో కిల్డ్ వచ్చేసి V2 అంటే పాస్ట్ టెన్స్,
ప్యాసివ్ వాయిస్ లో కిల్డ్ వచ్చేసి V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, జస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం అంతే. తిరిగి గ్రామర్ లోకి వెళుతున్నాము అనుకోవద్దు ఫ్రెండ్స్. అసలు విషయానికి వద్దాం. అవసరం అనుకుంటే టీ బ్రేక్ తీసుకుని మరలా రండి, ఎందుకంటే కాన్సెప్ట్ మనం చక్కగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం ఎన్నిసార్లు మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని పుస్తకాలు చదివినా అసలు విషయం అర్థం కాకుండా కేవలం యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ కి మార్చడం, ప్యాసివ్ వాయిస్ ని యాక్టివ్ వాయిస్ కి మార్చడం, ఇదే ఇంగ్లీష్ అనుకుంటే అది రిటర్న్ ఇంగ్లీష్. మనం మాట్లాడాలనుకుంటుంది స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రెండింటికి తేడా ఉంది. దానికి నేను సపరేట్ గా ఒక వీడియో కూడా చేశాను. దయచేసి మీరు వీడియో చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఆన్ టు ద లెసన్ నౌ. స్కూల్లో నేర్చుకున్నటువంటి గ్రామర్ లో వాయిస్ ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడం వల్ల రెండింటి అర్థం ఒక్కటే, చెప్పే విధానం వేరు. దట్స్ ఆల్. ఓకే, కానీ నిజ జీవితంలో మిమ్మల్ని ఎవరు కూడా యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చమని అడగరు కదా. పోనీ మీరు మాట్లాడాలన్నా యాక్టివ్ వాయిస్ లో మాట్లాడతారా లేక ప్యాసివ్ వాయిస్ లో మాట్లాడతారా? ఎస్, ఎప్పుడైనా సరే ఇది ఆలోచించారా? పాసివ్ వాయిస్ లో మాట్లాడాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఈ వాక్యం యాక్టివ్ వాయిస్ లో ఎలా ఉంటుందో తెలుసుకుని దాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చి మాట్లాడతారా? లేదు కదా. మరి మీరు నేర్చుకున్నది అదే కదా. ఎస్, రియల్ లైఫ్ లో వాయిస్ అంటే గ్రామర్ కాదు, మీనింగ్. ఓకే, ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక ఉదాహరణ చూద్దాం. అప్పుడు మీరు దేనిలో మాట్లాడాలో నిర్ణయించుకుందరు. ఓకే, హీ అరెస్టెడ్ ఇది యాక్టివ్ వాయిస్, అతను అరెస్టు చేశాడు. హీ వాజ్ అరెస్టెడ్ ఇది ప్యాసివ్ వాయిస్, అతనిని అరెస్టు చేశారు. వామో ఇదేంటి, దీస్ టూ సెంటెన్సెస్ డోంట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ కదా. నిజ జీవితంలో ఇలాంటి వాక్యాలే మనకు తారసపడతాయి. మిత్రులారా, మీరేమో యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలో అనేక పుస్తకాలు వీడియోలు చూసేసి స్పోకెన్ ఇంగ్లీష్ లో రాణించాలని చెప్పేసి అనుకుంటారు. కాస్త ఆలస్యమైన అసలు విషయాలు తెలుసుకుని కష్టపడండి, అప్పుడు ఆ కష్టానికి విలువ ఉంటుంది. ఓకే, కమ్ టు ది పాయింట్. హీ అరెస్టెడ్ అనేది యాక్టివ్ వాయిసే, అలాగే హీ వాజ్ అరెస్టెడ్ అనేది ప్యాసివ్ వాయిసే. కానీ ఇవి రెండు వేరు. అంటే రామా కిల్డ్ రావణ, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చినప్పుడు రావణ వాజ్ కిల్డ్ బై రామా. ఇలా ఈ అరెస్టెడ్ ని మార్చటం వల్ల వచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్ కాదు ఇది. ఈ వాజ్ అరెస్టెడ్ అనేది ఈ అరెస్టెడ్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్ ని మార్చగా వచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్ కాదు. అది వేరు, ఇది వేరు. దేనికదే విడివిడిగా ఒకటి యాక్టివ్ వాయిస్, ఒకటి ప్యాసివ్ వాయిస్. అంటే అవసరాన్ని బట్టి అక్కడ మనం మాట్లాడామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనలో మాట ఇదంతా కూడా తెలిసిన వారు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వారు మాత్రమే కాస్త శ్రద్ధ పట్టి చూడండి, సరేనా? స్పోకెన్ ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఈ రెండు కలిపి ఎవరు మాట్లాడరు. దేనికదే అన్నమాట. దేనికదే విడివిడిగా అవసరాన్ని బట్టి మాట్లాడతారు. అంచేత స్పోకెన్ ఇంగ్లీష్ లో వీటి పాత్ర ఎక్కువే. ఆల్ రైట్, లెట్స్ గెట్ టు ద పాయింట్. హీ అరెస్టెడ్ ఇది యాక్టివ్ వాయిస్ అన్నాం కదా. అలాగే హీ వాజ్ అరెస్టెడ్ ఇది ప్యాసివ్ వాయిస్. కేవలం హీకి అరెస్టెడ్ కి మధ్య వజ్ పెట్టిన అతనే అర్థం పూర్తిగా మారిపోయింది. అంటే మీకు ఏమర్థమైంది? ఈ రెండు వేరు. స్పోకెన్ ఇంగ్లీష్ లో న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ లో, అలాగే టీవీ లేదా రేడియో న్యూస్ లో ఇవే మీకు కనిపిస్తాయి లేదా వినిపిస్తాయి. ఈ అరెస్టెడ్ అతను అరెస్ట్ చేశాడు. ఇక్కడ అతను అంటే ఒక పోలీస్ అధికారి అయి ఉంటాడు. ఓకే, ఇక్కడ అరెస్టెడ్ అనేది V2 అంటే పాస్ట్ టెన్స్. అదే హీ వాజ్ అరెస్టెడ్ అతనిని అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ హీ అంటే అతను ఒక దొంగ. చూడండి, పైన హీ, కింద హీ. పై వాక్యంలో అతడు అంటే పోలీస్ ఆఫీసరు, కింద వాక్యంలో అతడు అంటే ఒక దొంగ. చూడండి ఎంత తేడా ఉందో రెండింటికి కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ ఉపయోగించినటువంటి అరెస్టెడ్ అనేది V2 కాదు, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వెబ్. గో, వెంట్, గాన్, అరెస్ట్, అరెస్టెడ్. వీటిల్లో మూడో రూపం అనమాట. ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఈ గాన్ గాని అరెస్టెడ్ గాని ఇలాంటి V3లు ఎక్కడెక్కడ పోయి పెడతాయి చెప్పండి? ఎస్, ఒకటి పర్ఫెక్ట్ టెన్స్ తయారు చేయడానికి, రెండు ఇలాంటి ప్యాసివ్ వాయిస్ తయారు చేయడానికి. ఓకే, ఇప్పుడు మీకు కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. సరే, ఇంకాస్త వివరంగా చూద్దాం.
he arrested could be in active voice, but a complete sentence would be like he arrested the thief. దీని సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. he arrested the thief, అతను దొంగను అరెస్ట్ చేశాడు. ఇంత క్లియర్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో లేదా న్యూస్ పేపర్స్ లో ఉండదు. మనమే అర్థం చేసుకోవాలి. జరిగిన విషయానికే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇన్ ప్యాసివ్ వాయిస్ ద థీఫ్ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్ అని అనరు. హీ వాజ్ అరెస్టెడ్ అంతే. ఇట్ మీన్స్ హీ ఈస్ ద సబ్జెక్ట్ బట్ హీ రిసీవ్స్ ద యాక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. హీ అనేది యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇతను ఏమై ఉంటాడు? దొంగ అయి ఉంటాడు. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే వాజ్ ప్లస్ అరెస్టెడ్, బి ప్లస్ వెర్బ్ 3. అంటే ఇది ప్యాసివ్ వాయిస్. ఎప్పుడైనా సరే మీరు బి ప్లస్ వెర్బ్ 3 ఉంటే ప్యాసివ్ వాయిస్ గా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటే అది యాక్టివ్ వాయిస్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఫలితాన్ని అనుభవించేవాడు, అంటే ఇక్కడ అరెస్ట్ చేయబడిన వాడు. ఓకే, మీరు అనుకుంటారు ఈ గందరగోళం ఎందుకు, ద థీఫ్ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్ అనొచ్చు కదా అని. అన్ని మనం అనుకున్నట్టే ఉంటే ఇంకా ఇబ్బంది ఏముంది చెప్పండి. ఎవరిని అరెస్ట్ చేస్తారు? సహజంగా నిందితుడు లేదా దొంగ ఉంటే వాడిని అరెస్ట్ చేస్తారు. సో ఇక్కడ హీ అంటే దొంగ అని నీవు అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరు అరెస్ట్ చేస్తారు? పోలీసే గాని నీవు నేను కాదు కదా. అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు అంటే పోలీస్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే, దిగువ ఎగ్జాంపుల్ వాక్యాలు చూస్తే మీకు మరింతగా అర్థమవుతుంది. మీకు ఈ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఎటు కామెంట్ సెక్షన్ ఉంది కదా, దానిలో మీరు మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఎంత చిన్న పాయింట్ అయినా సరే అడగండి, నేను స్పష్టంగా సమాధానం చెప్తాను. సరేనా? ఫ్రెండ్స్, వాయిస్ ని సందర్భాన్ని బట్టి ఎలా వాడాలో చూద్దాం. యూసేజ్ బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్. ఓకే, ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ we choose the voice based on importance. Use active voice to emphasize the subject and passive voice to emphasize the object. Okay, స్పోకెన్ ఇంగ్లీష్ లో సందర్భాన్ని బట్టి సబ్జెక్ట్ కి ప్రాధాన్యత ఇస్తే యాక్టివ్ వాయిస్ లో, అదే ఆబ్జెక్ట్ కి ప్రాధాన్యత ఇస్తే ప్యాసివ్ వాయిస్ లో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వార్తాపత్రికలు తీసుకుందాం. న్యూస్ పేపర్స్ అండ్ హెడ్లైన్స్. దీన్ని మీరు గమనించినట్లయితే న్యూస్ పేపర్లలో స్థలం తక్కువగా ఉంటుంది. అలాగే జరిగిన విషయం ముఖ్యం తప్ప ఎవరు చేశారు అనేది సెకండరీ. అందుకే అక్కడ ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం, పోలీసులు దొంగను అరెస్ట్ చేశారు. ఈ వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ లో పోలీస్ అరెస్టెడ్ ఏ థీఫ్ అని రాస్తాం. కానీ న్యూస్ పేపర్స్ లో ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ థీఫ్ అరెస్టెడ్, సింపుల్ గా దొంగ అరెస్ట్ అయ్యాడు. ఇది హెడ్లైన్ గా వాళ్ళు వేయటం జరుగుతుంది. అలాగే నోటీస్ బోర్డులు, ప్రభుత్వ ఆదేశాలు మనం చూస్తే నియమ నిబంధనలు చెప్పేటప్పుడు నువ్వు ఇది చేయాలి అని డైరెక్ట్ గా చెప్పకుండా ఇది చేయబడాలి అని చెప్తే అది మర్యాదగా అధికారికంగా ఉంటుంది. కరెక్టే కదా? ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ లో యూ షుడ్ నాట్ స్మోక్ హియర్, మీరు ఇక్కడ ధూమపానం చేయకూడదు అనాలి. కానీ సహజంగా ఈ నోటీస్ బోర్డులో ఏముంటుంది? స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్, ధూమపానం నిషేధించబడినది. ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. సో ఎక్కువగా మనం ప్యాసివ్ వాయిస్ లో చూస్తాం, మీరు గమనించే ఉంటారుగా. అలాగే వి విల్ పనిష్ ట్రెస్పాసర్స్, అతిక్రమించిన వారిని మేము శిక్షిస్తాము అనేది యాక్టివ్ వాయిస్. వి విల్ పనిష్ ట్రెస్పాసర్స్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, అతిక్రమించిన వారు శిక్షించబడతారు అని ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్స్ లోను విమానాశ్రయాలను మనం చూసినట్లయితే వీటిని మనం పబ్లిక్ అనౌన్స్మెంట్స్ అంటాం. ఇక్కడ ఎలా ఉంటది? ఇక్కడ ప్రయాణికులకు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు ప్యాసివ్ వాయిస్ లోనే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ నెంబర్ 12727 ఈజ్ డిలేడ్ బై 2 hours. అలాగే ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మైండ్ ద గ్యాప్, ఖాళీ ప్రదేశాల పట్ల ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని కోరడమైనది అని అంటాం. ఇక్కడ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. రైల్వే డిపార్ట్మెంట్ అని మనకు తెలుసు. ప్రయాణికులు ఏం చేయాలో చెప్పడమే ముఖ్యం. అలాగే సైన్స్ ప్రయోగాలు, రిపోర్ట్లు మనం చూసినట్టయితే ల్యాబొరేటరీస్ లో ప్రయోగాలు చేసేటప్పుడు నేను యాసిడ్ కలిపాను అని చెప్పకూడదు, యాసిడ్ కలపబడింది అని చెప్పాలి. దీన్నే ఇంపర్సనల్ ప్యాసివ్ అంటారు.
అది ఎలాగంటే ఐ యాడెడ్ 10 ml ఆఫ్ వాటర్ టు ద సొల్యూషన్. ఇది యాక్టివ్ వాయిస్. ఇలా అనకుండా 10 ml ఆఫ్ వాటర్ వాజ్ యాడెడ్ టు ద సొల్యూషన్. ఇలా ప్యాసివ్ వాయిస్ లో చెప్తేనే బాగుంటుంది. అలాగే తప్పు జరిగినప్పుడు వెన్ హైడింగ్ ద డూయర్, ఎవరైతే తప్పు చేశారో వాడిని మనం కాస్త కనపడకుండా చేయాలి, వాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు ఈ యొక్క ప్యాసివ్ వాయిస్ వాడతాం. దీన్ని డిప్లొమాటిక్ గా మాట్లాడటం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గ్లాసు పగలగొట్టావు, ఇది గొడవకు దారి తీస్తుంది. యు బ్రోక్ ద గ్లాస్ అంటే. అదే గ్లాసు పగిలిపోయింది, ఇక్కడ ఎవరు పగలగొట్టారో చెప్పకుండా కేవలం పగిలింది అని చెప్తాం. ఇది ప్యాసివ్ వాయిస్, అంటే ద గ్లాస్ వాజ్ బ్రోకెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు ఎంత అర్థమైందో ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. ఒక షాప్ ముందు మేము ఇక్కడ ఫోన్లను రిపేర్ చేస్తాము అని బోర్డు పెట్టాలనుకున్నారు. ఏది బాగుంటుంది? ఆప్షన్ ఏనే ఇస్తాను. ఏ వచ్చేసి వి రిపేర్ ఫోన్స్ హియర్, అలాగే బి వచ్చేసి ఫోన్స్ రిపేర్డ్ హియర్. ఏది బాగుంది? ఎస్, యు ఆర్ రైట్, ఫోన్స్ ఆర్ రిపేర్డ్ హియర్. ఎందుకంటే కస్టమర్ కి కావాల్సింది రిపేర్, ఎవరు చేస్తారనేది అనవసరం కదా. సో ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ బాగుంది. అలాగే రెండో ప్రశ్న, మీ స్నేహితుడు మీకు ఒక పెన్ ఇచ్చాడు, అది మీరు పోగొట్టారు, ఎలా చెబితే బాగుంటది? ఐ లాస్ట్ యువర్ పెన్ అంటారా, యువర్ పెన్ వాజ్ లాస్ట్ అంటారా? అంటే యువర్ పెన్ వాజ్ లాస్ట్ అని చెప్తే కొంచెం సున్నితంగా ఉంటది. నా వల్ల పోయింది అని చెప్పేసి డైరెక్ట్ గా అనకుండా పోయింది అని చెప్పడం అనమాట. ఫ్రెండ్స్, నేను క్లాస్లో ఉన్నప్పుడు సహజంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మీదే దృష్టి పెట్టేవాడిని, వాడికి అర్థమైందా లేదా అని. కానీ మీరందరూ తెలియగల వాళ్ళే, మీరు చక్కగా అర్థం చేసుకుంటారు. అయినా నా మనసు ఇంకొంచెం బాగా చెప్పాలి, ఇంకొంచెం బాగా చెప్పాలని చెప్పేసి పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చివరిగా మరలా ఒక 4-5 ఉదాహరణలు చెప్పేసి ఈ యొక్క చాప్టర్ ని క్లోజ్ చేస్తాను, సరేనా? చూడండి, ఐ సెంట్, నేను పంపాను. ఐ వాజ్ సెంట్, నన్ను పంపారు. చూసారా డిఫరెన్స్? ఇది ఒకటి కాదు. ఐ సెంట్, నేను పంపాను, ఇక్కడ యాక్టివ్ వాయిస్. ఐ వాజ్ సెంట్, నన్ను పంపారు, ప్యాసివ్ వాయిస్. హీ లైక్డ్, అతను ఇష్టపడ్డాడు. హీ వాజ్ లైక్డ్, అతనిని ఇష్టపడ్డారు. హీ అరెస్టెడ్, మీరు చూశారు, అతను అరెస్ట్ చేశాడు. హీ వాజ్ అరెస్టెడ్, అతనిని అరెస్ట్ చేశారు. హీ సెలెక్టెడ్, అతను సెలెక్ట్ చేశాడు. హీ వాజ్ సెలెక్టెడ్, అతనిని సెలెక్ట్ చేశారు. ఈ 2 ఉదాహరణలో మొదటి హీ ఇంటర్వ్యూ బోర్డులో మెంబర్ అయి ఉంటాడు. రెండవ హీ అతను అభ్యర్థి అయి ఉంటాడు అనమాట, అన్ఎంప్లాయీ, ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి. అతను సెలెక్ట్ అయ్యాడు. హీ వాజ్ సెలెక్టెడ్. ఐ టోల్డ్, నేను చెప్పాను. ఐ వాజ్ టోల్డ్, నాకు చెప్పారు. రామసా, రాముడు చూశాడు. రామ వాజ్ సీన్, రాముడిని చూశారు. ఇప్పుడు ఇంకా బాగా అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, చూశారుగా, ప్యాసివ్ వాయిస్ అనేది కేవలం గ్రామర్ రూల్ కాదు, అది ఒక కమ్యూనికేషన్ టూల్. ఎక్కడ ఎవరిని గౌరవించాలి, ఎక్కడ నిందలు వేయకూడదు, ఎక్కడ విషయాన్ని సూటిగా చెప్పాలి అనేది ప్యాసివ్ వాయిస్ నిర్ణయిస్తుంది. కాబట్టి కేవలం రూల్స్ మార్చడం మాత్రమే కాకుండా ఏ సందర్భంలో ఏది వాడో తెలుసుకోవటం ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.